తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవని వైనం. అయితే కూటమిలో భాగంగా 4 స్థానాలు తెలుగుదేశం, 2 జనసేన, 1 బీజేపీ కైవసం చేసుకోగా పోటీ చేయగా అనపర్తి నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 20,850 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. రాజానగరం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బత్తుల బలరామకృష్ణ 34,049 ఓట్ల మెజారిటీని సాధించారు. రాజమహేంద్రవరం పట్టణం నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి 71,404 మెజారిటీ సాధించారు. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి 64,090 ఓట్ల మెజారిటీ సాధించారు. కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి 33,946 ఓట్ల మెజారిటీని సాధించారు. నిడదవోలు నుంచి జనసేన తరఫున పోటీ చేసిన కందుల దుర్గేష్ 33,304 ఓట్ల మెజారిటీని సాధించారు. గోపాలపురం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసిన ముద్దిపాటి వెంకట్రాజు 26,784 ఓట్ల మెజారిటీని సాధించారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు.